హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పుష్ప 2 మూవీ తర్వాత నార్త్ ఇండియాలో సత్తా చాటబోతున్న మూవీ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న నటించిన గేమ్ చేంజర్ మూవీ. ఎవరి అంచనాలకు అందకుండా ఒక సునామీలా దూసుకుపోతుంది నార్త్ ఇండియాలో గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ యొక్క హిందీ డే 1 నెట్ కలెక్షన్స్ ని కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ హిందీ డే 1 వచ్చేసి మామూలు నంబర్ అయితే కాదు, ఆల్మోస్ట్ 19 కోట్ల పైగా వసూలు చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ డే 1 వచ్చేసి కొట్టినా కొట్టకపోయినా మ్యాక్సిమం ఆర్ఆర్ఆర్ డే 1కి అయితే దగ్గరగా పోతుంది. ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఎన్టీఆర్ దేవర మూవీ యొక్క డే 1 హిందీ నెట్నైతే ట్రిపుల్ మార్జిన్ తోటి గేమ్ చేంజర్ మూవీ అయితే కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక గేమ్ చేంజర్ మూవీ యొక్క నార్త్ ఇండియా హౌస్ఫుల్ స్టాటస్ చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అయిన థియేటర్స్ తగలబడిపోతున్నాయని చెప్పుకోవచ్చు. ముంబైలో 180 షోస్కు గాను 113 హౌస్ఫుల్స్ అయ్యాయి. ఢిల్లీలో 150 షోస్కు గాను 120 హౌస్ఫుల్స్ అయ్యాయి. జైపూర్లో 51కి గాను 51 షోస్ అయితే హౌస్ఫుల్ అయ్యి రికార్డ్స్ తిరగరాసింది. 21 షోస్కి గాను 21 షోస్ హౌస్ఫుల్. అలాగే పూణేలో 47కు 47 షోస్ హౌస్ఫుల్ అవ్వడం జరిగింది. అలాగే చివరిలో ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేంటయ్యా అంటే ఈ స్టాట్స్ ఓన్లీ ఆన్లైన్లో బుక్ అయిన బుకింగ్స్ ఆధారంగా చేసింది అనేసి. అలాగే ఇందులో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ అయితే మెర్చ్ చేయలేదని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న మార్నింగ్ షో నుండి నైట్ షో వరకు గేమ్ చేంజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దంచుడు ఏ విధంగా ఉందో ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మార్నింగ్ షో కంటే మ్యాట్నీ షో కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని, అలాగే మ్యాట్నీ షో కంటే ఈవినింగ్ షో కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయని, ఈవినింగ్ షో కంటే నైట్ షో కలెక్షన్స్ ఇంకా అదిరిపోయాయని అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా డే 1 కంటే డే 2 ఎక్కువగా ఉండబోతుందని, డే 2 కంటే డే 3 ఎక్కువగా ఉండబోతుంది కలెక్షన్స్ చెప్పడం అయితే జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగులో ఏదన్నా పాన్ ఇండియా మూవీ రిలీజ్ అయితే అది మంచి టాక్ గనక తెలుగులో తెచ్చుకుంటే ఒక 2-3 వారాలు బాక్స్ ఆఫీస్ని అయితే రన్ చేసి అద్భుతమైన కలెక్షన్స్ తోటి ముగుస్తుంది. కానీ అదే తెలుగులో మిక్స్డ్ టాక్ గనక వస్తే అదే పాన్ ఇండియా మూవీకి నార్త్ సైడ్ అయితే బ్రహ్మరథం పడుతున్నారు. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి పుష్ప 2 మూవీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కానీ నార్త్లో అయితే అద్భుతమైన కలెక్షన్స్ తోటి దూసుకుపోయింది. సో ఇప్పుడైతే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంత అయితే వచ్చింది. సో తెలుగులో సరైన రిజల్ట్ రాకపోయినా కానీ మిక్స్డ్ టాక్ తోటే తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది గేమ్ చేంజర్ మూవీ. నార్త్లో అయితే బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు గేమ్ చేంజర్ మూవీ నార్త్లో ఎంత పెద్ద నంబర్స్ పెట్టబోతుందో. ఇక బుకింగ్స్ చూసుకుంటే నార్త్ సైడ్, తమిళ సైడ్, అలాగే తెలుగులో కూడా ఓవరాల్గా ఇండియా వైడ్గా బుకింగ్స్ అయితే అదరగొడుతుంది గేమ్ చేంజర్ మూవీ. సో గేమ్ చేంజర్ మూవీ అయితే ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని భారీ నంబర్ని అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.